హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ ఫార్మ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా మినీ గన్ అయితే మీకైతే చూపించబోతున్నాను. ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు. ఇది వచ్చేసి మేము గార్డెన్లో కొనుక్కొచ్చింది. ఇది వచ్చేసి మిరపకాయ చెట్టు. ఇది రోజ్ ఫ్లవర్ చెట్టు. ఇంకా కాయలే చిన్న చెట్టు అది చూడండి. ఇది వచ్చేసి ఇది కూడా రోజ్ చెట్టే, కాకపోతే ఇది ముందుగా కొనుక్కొచ్చినాం. ఇది వచ్చేసి చిట్టి చామంతి చెట్టు. ఇది చామంతి చెట్టు. అది కూడా చామంతి చెట్టే. ఇది రెడ్ కలర్ ఫ్లవర్ చామంతి చెట్టు. ఇవన్నీ చామంతి చెట్లే. ఇంకా అక్కడ వేరే వేరే ఉన్నాయి, చూపిస్తాను. ఈ పువ్వు వచ్చేసి దేవుని కాడ పెట్టేది పువ్వు, మందార పువ్వు. ఇది ఒక పువ్వు చెట్టు. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీకు వచ్చేసి మినీ గార్డెన్ ఫ్లవరింగ్ చూపించాను కదా. ఇప్పుడు పండ్ల చెట్టు అయితే చూపిపోతాను మీకు. జాంకాయలు వచ్చి లడ్డు లడ్డు ఉంటాయి చూడండి. జాంకాయలు ఎట్లా కాసే గుత్తులు గుత్తులు, ఇవన్నీ జాంకాయలే. ఇంకో చెట్టు వచ్చేసి నిమ్మకాయ చెట్టు. నిమ్మకాయ అయితే మంచి మంచి ఉంటాయి నిమ్మకాయలు. ఇంకా లడ్డులో నిమ్మకాయలు ఉన్నాయి, అవి లోపల ఉన్నాయి చూడండి. నిమ్మకాయ చెట్టు లోపల కనిపిస్తాను మీకు. ఇవన్నీ వచ్చేసి నిమ్మకాయ చెట్టు. ఇంకా ఫ్రూట్ చెట్టు అయితే మీకు చూపిపోతున్నాను. ఇది వచ్చేసి నేరేడు చెట్టు. ఇది వచ్చేసి కిడ్నీల చెట్టు. ఇది కిడ్నీల రాడు వస్తే తాగుతారు ఈ చెట్టుతోటి. చెట్టు వచ్చేసి మంచిగా కాస్తుంది. ఇది వచ్చేసి పాలకూర. మొన్న పోసుకున్నాం మేము పాలకూర తోట చూడండి ఎట్లయినా. ఇది వచ్చేసి మా మిరప తోట 1 year కింద వేసినాం మేము అందరం. ఇది వచ్చేసి నేరేడు చెట్టు, 3 years కింద పెట్టిన చెట్టు ఇది. ఇంకా చూపిస్తాను. ఈ ల్యాండ్ వచ్చేసి ఇప్పుడు మేము ఇత్తులాడని పెట్టుకున్నాం. ఇత్తులాడనికి ఇది వచ్చేసి మాడి చెట్లు. మేము సంవత్సరం కింద కొనుక్కొచ్చిన చెట్లు ఇవి. 2 ఒకటి కాదు. ఈ చెట్టు ఆ చెట్టు 2 కొనుక్కొచ్చినాం. మరి మళ్ళీ ఈ చెట్టు గార్డెన్ వచ్చేసి దున్నిపించి క్లీన్ చేయించి మొత్తం మేము గార్డెన్కి వెళ్ళి ఫ్రూట్ చెట్లు కొనుక్కొచ్చి ఇందులో నాటుతాం. గార్డెన్కి పోయినప్పుడు, నర్సరీకి పోయినప్పుడు మీకు ఇంకో వీడియో అయితే పెడతాం. తర్వాత నాటేటప్పుడు ఇంకో వీడియో పెట్టి చూపిస్తాం. బాయ్ ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. విలేజ్ ఫార్మ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్కి గంట అయితే నొక్కండి.